ఆల్ అందరూ బాగున్నారా? బేసిక్గా మలేషియా వెళ్ళినప్పుడు నేను అసలు షాపింగ్ ఏం నచ్చలేదు, ఏంటి అసలు అంత కాస్ట్లీ ఉన్నాయని అనుకున్నా. బట్ అట్ లాస్ట్ 1 డే మాత్రం ఎంత షాపింగ్ చేశానంటే ఇట్స్ లైక్ అసలు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఓన్లీ ఆ ఒక్క షాపింగ్ మాల్ వెళ్తే చాలు మనం కొనాల్సినవన్నీ కొనేయచ్చు అనే ఫీలింగ్ వచ్చిందనమాట. అంత అఫోర్డబుల్, అంత చీప్ అండ్ అన్ని వెరైటీస్ ఆఫ్ షాపింగ్ అక్కడే ఉండే. ఇన్ కేస్ మలేషియా వెళ్తే మాత్రం ఈ షాపింగ్ మాల్ వెళ్ళడం అస్సలు మిస్ అవ్వకండి. వేరేవన్నీ స్కిప్ చేసినా పర్లేదు, బట్ దిస్ షుడ్ బి ఏ మస్ట్. ఆ షాపింగ్ మాల్ నేమ్ వచ్చేసి బర్జియా టైమ్ స్క్వేర్ అనమాట. అండ్ ఆల్మోస్ట్ ఈ సూట్ కేసులో ఉన్నాయి నేను తీసుకొచ్చినవి. సో మీకు చూపిస్తాను ఏమేమి కొనేసాను అక్కడ అనేది. ఫస్ట్ చూపిస్తుంది జాకెట్. ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉండే. అండ్ దీని మెటీరియల్ వచ్చేసి ఈ పైనదంతా క్లాత్, బట్ ఇది వచ్చేసి కొంచెం రైన్ కోట్ టైప్ క్లాత్ అనమాట. వేసుకుంటే బాగా నచ్చింది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 1200 రూపీస్. నేను ఇలాంటివే ఇక్కడ ఆన్లైన్లో చూసాను, విచ్ ఇస్ 2000 అలా ఛార్జ్ చేస్తూ. సో అందుకని చెప్పేసి ఇది తీసుకున్నా. అండ్ మోస్ట్లీ వాళ్ళు ఆఫర్స్ రన్ చేస్తారు. సో చాలా వరకు నేను అలా ఆఫర్స్ రన్ చేస్తున్న స్టోర్స్లో తీసుకున్నవే. ఈ కుర్తీ ఇది మా చెల్లికి తీసుకున్నాను అనమాట. ఈ కుర్తీ అండ్ ఈ కుర్తీ వచ్చేసి సమ్ 800 to 1000 పడింది అనుకుంటా. ఇది అయితే చాలా ఇష్టంతో తీసుకున్నా. అండ్ మా మమ్మీ కూడా చాలా నచ్చింది, ఇది చూడగానే బాగుంది మోడల్ అనేది. ఇన్ కేస్ మీరు కొరియన్ డ్రామాస్ చూస్తే మీకు తెలుస్తుంది దట్ ఈ మోడల్స్ కొరియన్ డ్రామాస్లో చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తాయని. అండ్ ఎస్పెషల్లీ వుడ్ యూ మ్యారీ మీ అనే కే డ్రామాలో హీరోయిన్ లిటరలీ ఎగ్జాక్ట్లీ సేమ్ డ్రెస్ వేసుకుంటుంది. అందుకనే ఈ మోడల్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి 50 రింగిట్స్ పడింది, విచ్ ఇస్ బేసిక్లీ లైక్ అరౌండ్ 1000 రూపీస్ మన కరెన్సీలో. ఇది కూడా టాపే అనమాట. ఇది ఆల్మోస్ట్ సార్ట్ ఆఫ్ లైక్ సాటిన్ క్లాత్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 30 రింగిట్స్ అలా పడింది, విచ్ ఇస్ ఈక్వలెంట్ టు సమ్ 600 రూపీస్. అండ్ దీనికి యాక్చువల్లీ లేస్ కూడా ఇచ్చారు. ఇవి ఇక్కడ పెట్టుకోవాలన్నమాట, ఇక్కడ హ్యాంగ్ అవుతాయి. ఇది నచ్చి తీసుకున్నాను. యాక్చువల్లీ ఫ్రాక్ లాగా కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి జస్ట్ అలా బయట క్యాషువల్గా వెళ్తున్నప్పుడు అలా. ఇది కూడా మెటీరియల్ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఇందులో చాలా ఇదే కలర్ కాంబినేషన్ అండ్ అలానే డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ ప్రింట్ వచ్చేసి కూడా చాలా ఉండే ఇందులో మోడల్స్లో. అండ్ ఇది వచ్చేసి కాస్ట్ అరౌండ్ 800 పడింది. ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా దయచేసి వేరే ఎక్కడ తీసుకోకండి, లైక్ చైనా టౌన్ దగ్గర కానీ పెటాలింగ్ మార్కెట్ కానీ ఎక్కడ కూడా, బికాజ్ అక్కడ ఆల్మోస్ట్ డబల్ ప్రైస్కి అమ్ముతారు. ఇది నేను లిటరలీ 120 రూపీస్కి తీసుకున్నాను ఇన్ బర్జియా టైమ్ స్క్వేరే. బట్ పెటాలింగ్ వీటిలో అయితే ఆల్మోస్ట్ 240 to 300 ఆ కాస్ట్లో చూసాను సేమ్ ఇదే మోడల్. బికాస్ అక్కడ ఆ స్ట్రీట్స్లో అయితే అన్నీ ఆల్మోస్ట్ ప్రైజీయే, అన్నీ డబుల్ అమౌంట్సే. ఐదర్ మనం బార్గెన్ చాలా చేయాలి, లేదు అంటే దోచేస్తారు మనల్ని. నెక్స్ట్ వచ్చేసి ఈ చెక్కలు తీసుకున్నాను మా మమ్మీకి. యాక్చువల్లీ ఎకో ప్లస్ అని ఒక స్టోర్ ఉంటుంది అనమాట, అది అసలు విజిట్ చేయడం మర్చిపోకండి. బికాజ్ అక్కడ ఆల్మోస్ట్ చాలా వరకు ప్రోడక్ట్స్ 2 రింగిట్స్ 2.5 రింగిట్స్లోనే ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని సార్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి, సార్ట్ ఆఫ్ మన డిమార్ట్ లానే. అండ్ 2.5 రింగిట్స్ అంటే మన కరెన్సీలో అరౌండ్ 50 రూపీస్ అనుకోండి. సో అంత చీప్గా అవైలబుల్. అండ్ ఇదిగోండి ఈ 2 గట్టెలు కలిపి 50 రూపీస్ బేసిక్గా. అండ్ ఇది కూడా వుడెన్ది, ఇది 50 రూపీసే. అండ్ ఈ క్రిస్మస్ బాల్స్ ఒకటి తీసుకున్నాను, ఇవి డెకరేషన్కి కూడా నార్మల్గా యూజ్ అవుతాయి అని చెప్పేసి. అండ్ అలానే ఈ హౌస్ కూడా అక్కడ తీసుకున్నాను, నాకు ఇలా డెకరేట్ చేసుకొని ఇలాంటివి ఇష్టం అనమాట. అండ్ ఇది కూడా 50 రూపీస్. సో యా. అండ్ ఇవి కీ చైన్స్ చాలా క్యూట్ ఉండే అసలు. సో ఇవి కూడా క్యూట్ ఉండే అని తీసుకున్నాం. అండ్ దిస్ ఫోన్ చామ్స్, ఇది కూడా 50 రూపీసే అనమాట. ఇది ఇంకో చామ్, ఇది కూడా అంతే. అండ్ అలానే ఇక్కడ చిప్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, అవి కూడా చాలా అఫోర్డబుల్ కాస్ట్లో చాలా ఉన్నాయి. సో మీరు తీసుకోవాలంటే ఈవెన్ అవి కూడా తీసుకోవచ్చు. అండ్ అలానే ఇవి కూడా యాక్చువల్లీ అక్కడ తీసుకున్నవే, లైక్ దీస్ కటింగ్ బోర్డ్స్. ఇవి కూడా
లైక్ 50 రూపీస్ అనమాట ఈ కటింగ్ బోర్డ్స్ కూడా. సో ఇవి కూడా తీసుకున్నాను. అండ్ అలానే మా కజిన్ వాళ్ళ పిల్లలకి గేమ్స్ తీసుకున్నాను. ఈవెన్ ఇవి కూడా అంతే. సో ఇవి క్యూట్గా అనిపిస్తాయి, ఆడుకోవడానికి కూడా బాగుంటాయి అని చెప్పేసి ఇవి తీసుకున్నా. అండ్ ఆల్సో ఈ కీ చైన్ కూడా బేసిక్గా ఇలాంటి కీ చైన్స్ అయితే చాలా వెరైటీస్ ఉండే. అండ్ అలానే అవన్నీ 50 రూపీసే ఉండే, సాఫ్ట్ ప్రైస్ టైప్వి. ఇవి చాలా క్యూట్ ఉండే అనమాట. ఈవెన్ సాక్స్లు కూడా కొన్ని వెరైటీస్ ఉండే, అవి కూడా 50 రూపీస్ అలానే ఉండే. బట్ నేనైతే ఏం తీసుకోలేదు. అండ్ ఇంకా బోల్డ్ వెరైటీస్. అసలు ద స్టోర్ ఈస్ ఎకో ప్లస్, డెఫినెట్లీ విజిట్ చేయండి. ఇది నైట్ డ్రెస్. ఇది కూడా నేను ముందు తీసుకున్న డ్రెస్సెస్ స్టోర్లో వన్ ఆఫ్ ద స్టోర్లో తీసుకున్నది. లిటరలీ నాకు 400 అంతే పడింది. మన దగ్గర ఇవి ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇదన్నమాట ఈ బ్యాగ్ వచ్చేసి నా కజిన్కి తీసుకున్నా. ఇది ఆల్మోస్ట్ 300 చేంజ్ అలా పడింది. అండ్ అలానే తను ఇంకో సాఫ్ట్వేర్ కూడా తీసుకోమంది. సో తనకి ఈ సాఫ్ట్వేర్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి అరౌండ్ 200 అనుకుంటా. సో ఇది ఎకో ప్లస్ కాదు, ఇది వేరే స్టోర్లో 200+ అనుకుంటా ఆ స్టోర్ నేమ్. ఇంకొకటి నేను తీసుకున్నది ఈ చిన్న హ్యాండ్ బ్యాగ్. ఇది జస్ట్ స్టైల్గా ఏదైనా అకేషన్స్కి ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు బాగుంటుంది అని తీసుకున్నది. ఈవెన్ ఇది స్లింగ్లో కూడా వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది కూడా అరౌండ్ 500-600 పడింది నాకు. అండ్ ఈ బుడ్డి కిచెన్ తీసుకున్నా, ఇది వేరే స్టోర్లో, ఇది 100 రూపీస్ పడింది. ఇది వాచ్. బేసిక్గా వాచెస్ చాలా రీజనబుల్ ప్రైసెస్లో అండ్ మంచి మంచి కొంచెం పార్టీ వేర్లా వేసుకునే వాచెస్ అలాంటివి ఉండే అనమాట. బ్రాండెడ్ కాదు, నార్మల్ ఇవి, బట్ మంచి కలెక్షన్ లాగా ఉండే. సో ఈ వాచ్ తీసుకున్నాను. ఇది అరౌండ్ లైక్ 400 అలా పడింది. అండ్ అలానే ఇంకో వాచ్ కూడా తీసుకున్నాను. సో ఇలానే ఇది మొత్తం బ్లూ స్టోన్స్ వచ్చి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వాచ్ కూడా తీసుకున్నాను. ఇది చాలా నార్మల్ వాచ్. ఇది ఎంత హార్డ్లీ 200 రూపీస్ అనుకుంటా. సర్లే ఉంటుందిలే ఉత్తిని పెట్టుకోవడానికి అని తీసుకున్నది. అండ్ దిస్ బ్రేస్లెట్. అసలు బ్రేస్లెట్స్ కూడా ఎంత బాగుండే అంటే బ్రేస్లెట్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ అవన్నీ. కాకపోతే కొన్ని నిజంగా కలర్ ఉంటాయో లేదో నాకు అర్థం కాలేదు. సో అవి ఆల్మోస్ట్ లైక్ ప్రతి ఒక్కటి 400-500 అలా ఉండే మినిమం. తీసేసుకొని కలర్ పోతే ఎందుకు వేస్ట్ అనే రీజన్తో నేను అవి తీసుకోలేదు. జస్ట్ ఇది ఒక్కటి చాలా నచ్చి తీసుకున్నాను. బట్ చాలా మోడల్స్ అండ్ చాలా ప్రెటీగా ఉంది. ఇదిగోండి ఇలా వస్తుంది బ్రేస్లెట్. దిస్ ఈజ్ ఆల్సో 400 రూపీస్. అండ్ ఇవన్నీ కాకుండా నేను ఆల్సో సర్టెన్ ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఈ చిప్స్ యూజువలీ థాయిలాండ్ నేను ముందు వెళ్ళినప్పుడు కూడా నాకు ఈ చిప్స్ వాళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ చిప్స్ ఉంటాయి అనమాట. ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నవి. ఒకటి క్రాబ్ ఫ్లేవర్ది ఈ చిప్స్. అండ్ దిస్ ఈజ్ హాట్ అండ్ స్పైసీ రైస్ క్రేకర్స్. ఇంకొకటి బార్బిక్యూ పొటాటో. ఇది మెయిన్గా తీసుకునడానికి రీజన్ 17 ఉన్నారని చెప్పేసి దీని మీద. బీటీఎస్ది ఉంటుందేమో అని చూసాను, లేరు. బట్ 17 ఉన్నారు. అండ్ ఎస్పెషలీ జాషువా ఉన్నాడు అని చెప్పేసి తీసుకున్నాను. కొన్ని ఏంటంటే స్పైసీ మైనీస్ సాసెస్. బికాస్ బర్గర్స్లో ఆల్మోస్ట్ నాకు అవే యూజ్ చేశారనిపించింది. అండ్ వితౌట్ ఎనీ సాస్ ఓన్లీ వాటితోనే తినేసేయచ్చు అనే ఫీలింగ్ వచ్చింది. అంత టేస్టీగా ఉండే అక్కడ బర్గర్స్ అవి. దానికోసమని చెప్పేసి ఆ సాసెస్ తెచ్చుకున్నాను నేను. ఇదన్నమాట నా షాపింగ్. అండ్ బాగా ఖర్చు పెట్టేశాను. ఎస్పెషల్లీ ఈ బర్జియా టైమ్ స్క్వేర్ దగ్గర. మిగిలిన దగ్గర అసలు నేను షాపింగే చేయలేదు. బట్ ఈ ఒక్క దగ్గర మాత్రం అయిపోయింది. ఇదన్నమాట నా షాపింగ్ బ్లాగ్ ఇన్ మలేషియా. ఐ హోప్ మీకు నచ్చింది అని చెప్పేసి. అండ్ అలానే ఇన్ కేస్ మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ క్వశ్చన్స్ లాంటివి అంటే మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. అండ్ అలానే మీకు కనుక వీడియోస్ అవన్నీ నచ్చుతున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టాటా.